పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై మాజీ ఐపీఎస్ అధికారి ఐబీ వెంకటేశ్వరరావు హాట్ కామెంట్లు చేశారు. పోలవరం బనకచెర్ల గుదిబండ ప్రాజెక్టుగా పేర్కొన్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రభుత్వానికి లేఖ రాస్తే సమాధానం లేదన్నారు. విజయవాడలో ఆలోచన పరుల వేదిక ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టులపై సదస్సు నిర్వహించారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును మరో కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వవద్దని, ప్రాజెక్టు అంచనా వ్యయం 80,000 కోట్లు ఉంటున్నట్లు, పూర్తయ్యే నాటికి 1,50,000 కోట్లు అవుతుందన్నారు. ఇక బనకచెర్ల విషయంలో ప్రతిపక్షం ఉన్నా లేనట్టు నటిస్తోందని మండిపడ్డారు. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల విజయవాడకు వచ్చినటువంటి వరద ముప్పు ఏమిటని మీరు అడుగుతున్నారు. పట్టిసీమ కాలువ, పోలవరం కుడి ప్రధాన కాలువ అని కూడా అంటారు దాన్ని. పట్టిసీమ కాలువని ఇప్పుడు వెడల్పు చేసి 38,000 క్యూసెక్లు కృష్ణానదిలో పోస్తామని చెప్తున్నారు ఈ ప్రతిపాదనలో. అలా పోయడానికి ప్రయత్నించినాడు. పోలవరం నుంచి విజయవాడ వరకు ఈ కాలువలో 6 టీఎంసీల నీళ్లుంటాయి. కృష్ణానదిలో గనక అదే టైంలో పైన వర్షాలు కురిసినా, ఈవెన్ మూసీ రివర్ నుంచి వర్షాలు వచ్చినా, ఈ వాగుల నుంచి ఎక్కువ నీళ్లు వచ్చినా ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తాల్సి ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ 2 టీఎంసీలను మించి ఇముడ్చుకోగలిగినటువంటి కెపాసిటీ దానికి లేదు. ఈ 6 టీఎంసీలు వచ్చి కృష్ణానదిలో పడిపోతే, కృష్ణానది ఇముడ్చుకోకపోతే ఏమవుతాయి? వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరినైనా చెప్తారు, నీళ్లు వెనక్కి తంతాయి. నీళ్లు వెనక్కి ఎక్కడ తంతాయి? విజయవాడకి కొద్దిగా ఎగువ భాగంలో తంతాయి. అయినప్పుడు ఏమవుతుంది? వెనక్కి తన్నినప్పుడు కాలువలు పొంగుతాయి, ఎక్కడో చోట గండి పడుతుంది. గండి పడి విజయవాడ మీద నీళ్లు పడతాయి. ఆ వరద నుంచి ఎట్ట తప్పించుకుంటాం? అందువల్ల ఈ పట్టిసీమ కుడి కాలువ, పోలవరం కుడి కాలువ నుంచి ఈ ఎక్స్ట్రా నీళ్లు తీసుకొచ్చే ప్రతిపాదన విరమించుకుని చింతలపూడి, నూజివీడుల మీదుగా పై కంటూరులో కాలువ తవ్వుకుని నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీళ్ళు ఎట్లాగూ కృష్ణా జిల్లా అప్లాంట్స్కి రావడంలా, ఎన్నో దశాబ్దాల నుంచి రావడంలా. అది కట్టినప్పటి నుంచి ఏనాడు రాలా. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఎడమ కాలువ నుంచి నీళ్ళు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ వైపు వదలలా. ఉమ్మడి రాష్ట్రంలో కూడా వదలలేదు, ఇప్పుడు అసలు వదలరు. కాబట్టి అక్కడ కాలువల వ్యవస్థ, పంట కాలువల వ్యవస్థ కూడా చాలా వరకు తగ్గుంది. కొంచెం రిపేర్లు చేసుకుంటే సరిపోతుంది. వాటినన్నింటినీ ఉపయోగించుకుంటూ పోలవరం నీళ్ళని పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల అప్లాంట్స్ని తడుపుకుంటూ కృష్ణానదిని నదిలో పోయకుండా మీరు ఒక యాక్విడక్ట్ ద్వారా నదిని దాటించి ముందుకు తీసుకెళ్లి బొల్లాపల్లికి తీసుకెళ్ళమని చెప్పి సూచిస్తున్నారు.